ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 9 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయము 1 సమూయేలు 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 24వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీ అందరికీ తోడై ఉన్ననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన దయాళుడు, వాత్సల్యం చూపువాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ మీ చేయిని విడువడు. మీ అడుగు జాడలను, మీ దినములను లెక్కించుచున్నటువంటి ప్రభు మీరు చక్కని త్రోవలో నడుచున్నట్లు ఆయనే మీకు జ్ఞానమిచ్చి నడిపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక అన్యుడైనటువంటి రాజు నిజదేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకొనినటువంటి ఒక వ్యక్తి అబ్రహాము దగ్గరికి వచ్చి, అతని యొక్క సైన్యాధిపతి అబ్రహాముతో మాట్లాడుతున్నారు. అబ్రహామా, మేము చాలా నిన్ను గమనిస్తున్నాము. నీ చేతిలోకి వచ్చిన ప్రతి పని అది ఇట్టే సఫలమవుతుంది. అది ఏమాత్రం వీగిపోవట్లేదు. అది విజయం పొందుతుంది. నిజంగా నువ్వు ఏది తలస్తే అది చక్కగా జరుగుతూ ఉంది. దీన్ని అంతటిని బట్టి మేము చూచినప్పుడు మేము ఒక నిర్ధారణకు వచ్చినాం. అదేమిటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన సఫలము చేస్తున్నాడు. అది మేము చూస్తున్నాం. ఎంత మంచి సాక్ష్యం! కాదేశుకు షూరుకు మధ్య ఉన్నటువంటి ఆ భూభాగాన్ని, ఆ గెరారుని పరిపాలించినటువంటి ఈ అబీమెలెకు అబ్రహాముతో చెబుతున్నటువంటి మాటలు, నువ్వు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు ఆలకిస్తున్న నీకు ఈ ఉదయకాలం ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నా బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు చేయు పనులన్నిటినీ నేను సఫలం చేస్తాను. నీ మార్గములో నీవు విజయ గీతాలు పాడుకుంటూ వెళ్ళబోతున్నావు. ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్న అపజయాలు, ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్న అవమానాలు, ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న ఆ కన్నీళ్ళు నీ జీవితంలో పూర్తిగా నేను వైదొలగించబోతున్నాను. నీకు తోడయుండి నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు నేను నీతో ఉన్నానని వారు చెప్పునట్లుగా నీ జీవితాన్ని నేను రూపాంతరపరచబోతున్నాను. ఈ మాట ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం కూడా మీరు అధైర్యం చెందవద్దు. ఈ వాగ్దానాన్ని ఈరోజు మీరు పట్టుకోండి. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడవు నీవు నాకు తోడై ఉన్నావు నాయన. నీవు నాకు తోడై ఉండుటను బట్టి నేను స్తుతిస్తున్నాను. నా తోటివారు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా స్నేహితులు నీవు నాతో ఉన్నావని వారు చూచున్నట్లుగా నా జీవితాన్ని నీ వశం చేస్తున్నాను అని మీరు ప్రార్థించండి.
తప్పకుండా గొప్ప మేలును మీరు పొందుకుంటారు. భక్తుడైన యోసేపు కూడా అంతే కదా. తండ్రి నుండి దూరం అయిపోయాడు. ఐగుప్తు దేశంలో పోతిఫర్ అతను కొనుక్కున్నాడు. అతని ఇంటికి ఒక బానిస వలె వెళ్ళాడు, ఒక దాసుని వలె వెళ్ళాడు. కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అక్కడి నుండి ఒక నేరం చేశాడనే ఒక అభియోగం మోపబడి ఆయన జైలు పాలయ్యాడు. ఆ జైలులోకి వెళ్ళిన తర్వాత కూడా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అవును, ఎక్కడైనా ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండడం ఎంత భాగ్యం, ఎంత ధన్యత. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏ మాత్రం సందేహించవద్దు. 100% ఇప్పుడు నువ్వు వింటున్న మాటలు యథార్థం. దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడు. అవును, ఈ మాట నువ్వు నమ్ము. దేవుడు ఈ దినము నుండి నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో నువ్వు తెలుసుకుంటావు. ఆయన క్రియలు ఘనమైనవి, విజయవంతమైనవి. నీ కొరకు దాచిపెట్టినది ఆయన నీ ఒడిలో ఉంచడానికి నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆయన తట్టే చూడు, ఆయన వైపే తిరుగు. ప్రభు కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ కృప మా ఎడల అపరిమితముగా ఉంచినందుకు వందనాలు. మిమ్మల్ని విశ్వసించిన మేము ఎన్నడూ కూడా ఒంటరి వారము కాము. నీవు మాకు ఇమ్మానుయేలువై సదాకాలం తోడుగా ఉన్న దేవుడవు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మీరు మాకు వాగ్దానం చేశారు. మీ వాగ్దానం ఎంతో గొప్పది నాయన. మీ వాగ్దానం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు కనికరించి దీవించి బలపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.